ఈ ఆధునిక వ్యవసాయ పద్ధతులు, ఆధునిక పంటలు వచ్చిన తర్వాత వీటి ప్రాముఖ్యత తగ్గి కెమికల్ వ్యవసాయం మీద మొగ్గు చూపిన యువతకి పంటల్లో జరుగుతున్న నష్టాల గురించి నా వంతుగా నాకు తెలిసిన 2-3 విషయాలు మీతో ఈరోజు పంచుకుంటానండి. ముఖ్యంగా పశువుని సపరేట్గా విడదీసి పశువుల కోసం డైరీ, పాల ఇండస్ట్రీని సపరేట్గా ఒక పెద్ద ఇండస్ట్రీగా చూసి పాల కోసమే డైరీలు మెయింటైన్ చేస్తున్న ఈ రోజుల్లో ఈ ఆవుల ప్రాముఖ్యత ఎంతైనా ఉందండి. ఉదాహరణకి ఈ పశువులకి నేను డైరెక్ట్గా ఖర్చు పెట్టేది రోజుకు ఒక 1000 రూపాయలు, నెలకు 30,000 రూపాయలు ఖర్చు పెట్టినట్టయితే వీటి మూత్రము, పేడ ద్వారా నేను న్యాచురల్ ఫార్మింగ్, గో ఆధారిత వ్యవసాయం చేసే ప్రాసెస్లో నేను ఇప్పుడున్న 60-70 ఎకరాల వ్యవసాయ భూమి మొత్తాన్ని కూడా చాలా తక్కువ ఎరువులు, కాంప్లెక్స్ ఎరువులతోటి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా డ్రాగన్ లాంటి పంటలు ఏదైతే న్యాచురల్ ఫార్మింగ్కి సపోర్ట్ చేస్తాయో వాటిలో పూర్తిగా 95% కెమికల్ ఫ్రీ, ఓన్లీ 5% మాత్రమే వర్షాకాలంలో, చలికాలంలో కెమికల్ ఫంగిసైడ్స్ తోటి మాత్రమే వాడుకుంటూ ముందుకు రావడం జరుగుతుంది.